శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. వైశాఖ పురాణం 15వ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. లక్ష్మీనారాయణలను తలుచుకొని పురాణం మొదలు పెడదాం. నారద మహర్షి అంబరీష మహారాజుతో ఇంకా వైశాఖ మాస మహత్యాన్ని వివరిస్తున్నారు. శృతదేవ మహాముని చెప్పినదంతా విన్న తర్వాత మళ్ళీ మహారాజు ఇలా అంటున్నారు. ఓ మహాముని, వైశాఖ మాస ధర్మాలు, వైశాఖ మాసంలో చేయాల్సిన దానాలు ఇవన్నీ గురించి మీరు చెప్పారు. ఇవన్నీ ఎంతో సులభమైనది, అంతేకాకుండా అఖండమైన పుణ్యాన్ని ప్రసాదించేది, అంతేకాకుండా శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైనవి. ఇవన్నీ చేస్తే తప్పకుండా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుంది. వీటిని వేదాలు కూడా ఒప్పుకున్నాయి. మరి ఇంత ఉత్తమమైన ధర్మాలు ఎందుకు ఈ లోకంలో ప్రసిద్ధి కాలేదు? ప్రతి ఒక్కరికి ఈ ధర్మాల గురించి ఎందుకు తెలియదు? ఎంతో కష్టమైన పనిని చేయటానికి చాలా కష్టపడాల్సిన ఎన్నెన్నో ధర్మాల గురించి లోకంలో ప్రసిద్ధి పొందింది. ఎంతో మంది చేస్తూ ఉంటారు. కొందరు మాఘమాసం ఎంతో గొప్పదంటారు, ఇంకొందరు చాతుర్మాస వ్రతం ఇంకెంతో గొప్పదంటారు, ఇంకొందరు ఇంకొక కొన్ని ధర్మాల గురించి మాట్లాడుతుంటారు. కానీ వైశాఖ మాసం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఇది ఎందుకని? దీని గురించి వివరించమని కోరుకున్నారు. అప్పుడు ఆ ముని ఇలా అంటున్నారు. వైశాఖ ధర్మాలు ఎందుకు ప్రసిద్ధి కాలేదో, ఇతర ధర్మాలు ఎందుకు ప్రసిద్ధి అయ్యాయో చెప్తాను, శ్రద్ధగా విను. లోకంలోని ప్రజలందరూ చాలామంది భూమి మీద ఉన్నప్పుడు ఎంతో సంతోషాన్ని అనుభవించాలని కోరుకుంటారు. అంటే మంచిగా వివాహం జరగాలని, సంపదలు ఉండాలని, పిల్లలు పుట్టాలని, ఆ తర్వాత వాళ్ళకి మంచిగా పెళ్లిళ్ళు జరగాలని, డబ్బులు ఎప్పుడూ మన దగ్గర ఉండాలని, వాళ్ళకి పిల్లలు పుట్టాలని, ఇలా ఒకదాని తర్వాత ఒకటి లెక్కలేనని కోరికలు వాళ్ళకి పుడుతూ ఉంటాయి. అంతేకాకుండా ఇంకొంతమందికి ఎక్కడో కొందరికి స్వర్గాన్ని చేరుకోవాలి, స్వర్గంలో ఆనందాలను అనుభవించాలనే కోరిక ఉంటుంది. దాంతో చాలామంది యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటారు. అవి ఎంతో కష్టమైనవే అయినా వాటిల్లో చేయాల్సిన పనులు కష్టంగానే అనిపించినా సరే ఇష్టంగా చేస్తారు. ఎందుకు అంటే స్వర్గం మీద ఉన్న వ్యామోహం అలాంటిది. వీటి వలన రాజస తామస గుణాలతో నిండిన వాళ్ళు పూజలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇందులో మరికొంతమంది అయితే క్షుద్ర పూజలకు అలవాటు పడతారు. వాళ్ళు కోరుకున్నది వాళ్ళకి వెంటనే దొరకాలి, ఖచ్చితంగా అది వాళ్ళ సొంతం కావాలి, వాళ్ళు దేనిని కోరుకున్నారో అది వాళ్ళ దగ్గరికి రావాలి అని కష్టంగా అనిపించిన క్షుద్ర పూజని ఎంచుకొని మరీ చేస్తూ ఉంటారు. అంతేకాని సాత్వికమైనది, శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైనది, కష్టమే కానిది చేయడానికి మాత్రం ఆసక్తి ఎవ్వరూ చూపడం లేదు. అందుకే ఇవి అంత ప్రసిద్ధి కాలేదు. శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన ఈ ధర్మాలు సాత్విక ధర్మాలు. వీటి వల్ల ఎవరికీ అప్రయోజనం ఉండదు. వీటి వలన ఎవరికీ కూడా బాధ కానీ హాని కానీ ఎప్పటికీ కలగదు. ఇవి ఎంతో మంచి విషయాలు. పక్కవారికి మేలు చేసి మనం పుణ్యం సంపాదించుకోవచ్చు. అంతేకాకుండా దేవుని దయ కూడా మనకి కలుగుతుంది. కానీ అందరికీ ఇహలోక వ్యామోహాలే ఉన్నాయి. బతికున్నంత వరకు ఆరోగ్యమో, ఆయుష్యు, ధనము, ఏదో ఒకటి, డబ్బు, వీటన్నిటి మీద వ్యామోహం ఉంటుంది. అధికారం, నేను ఈ పదవిలో ఉండాలి, నాకింత డబ్బులు ఉండాలి, ఇలా ప్రతి ఒక్కరూ ఎవరి గురించి వాళ్ళ ఆలోచించుకోవడంలోనే వారి జీవిత సమయం అంతా గడిచిపోతుంది. అంతేకాని దేవుడి గురించి ఆసక్తి చూపడం కానీ, మంచి విషయాల మీద ఆసక్తి చూపడం కానీ, పక్కవారికి సహాయం చేయటం కానీ వచ్చే కాలంలో మనుషులలో మరీ తగ్గిపోతుంది. కాబట్టే ఇవి ఎవ్వరికీ తెలియకుండా నిక్షిప్తంగా ఉండిపోయాయి. వైశాఖ మాసంలో ధర్మాలు నిగూఢ రహస్యాలుగా ఎవరికీ తెలియకుండా ఎందుకున్నాయో కారణం చెప్తాను, విను. ఇది చాలా కాలం నాటి విషయము. కాశీరాజు కీర్తిమంతుడు అనే మహారాజు ఉండేవారు. ఆయన నృగమహారాజు కుమారుడు. ఆయన ఇక్ష్వాకు వంశంలో ఒక ఉత్తమమైన మహారాజుగా చెప్తారు. ఆయన కోపము గాని, ద్వేషము గాని, ఈర్ష, అసూయ, ఇష్టము, ఆవేశము ఇవి ఏవీ కూడా లేనివారు. ఎంతో ప్రశాంతంగా ఉండేవారు. ఎన్నో ధర్మ సూక్ష్మాలు తెలుసుకున్నవారు. ప్రజలందరినీ ఎంతో చక్కగా పరిపాలిస్తూ ఉండేవారు. ఆయన ఒకసారి వేట కోసం అడవికి చేరుకున్నారు. అలా వేటాడుతూ వశిష్ఠ మహాముని ఆశ్రమాన్ని దగ్గరికి వచ్చారు. ఆ సమయం వైశాఖ మాసం. అక్కడ వారి శిష్యులందరూ చేస్తున్న పనిని ఆయన చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. వారి శిష్యులందరూ అక్కడ దారిలో వెళ్తున్న వాళ్ళకి, అలసిపోయి వచ్చిన వారికి మంచినీటి ఇచ్చి కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఒక స్థలాన్ని ఏర్పాటు చేశారు. చెట్లకి ఉయ్యాలను కట్టి అందులో వారిని కూర్చొని కాసేపు సేదతీరమని చెప్పారు. విసనకర్రతో గాలిని విసురుతున్నారు. అంతేకాకుండా తాగటానికి నీటిని, తినటానికి ఏదైనా ఆహారాన్ని, వాళ్ళు ఉండటానికి కాస్త చోటుని, నీడనివ్వడానికి గొడుగులని, ఇలా ఎన్నెన్నో వారక్కడ చేస్తూ ఆతిథ్యాలనివ్వటం ఆయన గమనించారు. చాలా ఆశ్చర్యపోయారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అని వెళ్ళి ఆ శిష్యులను అడిగారు. అప్పుడు ఆ శిష్యులు ఆ మహారాజుతో ఇలా సమాధానమిస్తున్నారు. మహారాజా, ఇది వైశాఖ మాసం ఎంతో ఉత్తమమైనది. ఈ మాసంలో
ఇవన్నీ దానంగా ఇవ్వటం వలన శ్రీ మహావిష్ణువు ఎంతో ఆనందపడతారు. దీనిని ఇలా చెయ్యమని మా గురువుగారు మమ్మల్ని ఆదేశించారని చెప్పారు. అది విన్న మహారాజుకి ఇంకా ఆసక్తి పెరిగింది. దానితో ఇవన్నీ ఎలా చేస్తున్నారు, వీటిని చేయటం వల్ల కలిగే ఫలితం ఏమిటి, ఈ మాసం యొక్క మహత్యం ఏంటి, ఇంకా పూర్తిగా వివరంగా చెప్పమని అడిగారు. అప్పుడు శిష్యులు ఇలా అంటున్నారు: ఓ మహారాజా, మేము మా గురువుగారి ఆజ్ఞ వలన ఇదంతా చేస్తున్నాము. మీరింకా ధర్మ సూక్ష్మాలు తెలుసుకోవాలి అనుకుంటే మా గురువుగారైన వశిష్ఠ మహామునిని అడగమని చెప్పారు. అప్పుడు ఆయన దానికి సమాధానపడి వెంటనే వశిష్ఠముని ఆశ్రమంలోకి వెళ్లారు. రాజుని తన పరివారాన్ని చూసిన మహర్షి రాజుని లోపలికి ఆహ్వానించి ఆయనకు ఆతిథ్యాలనిచ్చి ఆయన రాజ్యం గురించి కుశల ప్రశ్నలు అడిగారు. ఆ తర్వాత మహారాజు అక్కడికి వచ్చి నమస్కరించి వశిష్ఠ మహామునితో ఇలా అంటున్నారు: ఓ మునీంద్ర, ఈ శిష్యులు చేస్తున్న పనిని చూసి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నీవంతా ఎందుకు చేస్తున్నారు, ఈ మాసంలో ఇలా చేయటం వలన కలిగే ఫలితం ఏమిటి అని అడిగారు. దాని గురించి పూర్తిగా చెప్పమని కోరుకున్నారు. దానికి వశిష్ఠ మహాముని ఎంతో ఆనందించి సమాధానమిస్తున్నారు: నీ బుద్ధికి నేను చాలా మెచ్చుకుంటున్నాను. విష్ణు కథ శ్రవణం చేయాలని గాని, శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన ధర్మాల గురించి తెలుసుకోవాలని గాని, దాని మీద ఆసక్తి చూపగలగడం గాని అంత సాధ్యమయ్యే పని కాదు. శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లేకపోతే ఈ పనిని చెయ్యలేవు. నీవిది తెలుసుకోవాలని ఎంతో ఇష్టంగా అనుకుంటున్నావు. నాకు నీ శ్రద్ధ ఎంతగానో నచ్చింది. చెప్తాను, శ్రద్ధగా వినమని చెప్పారు. ఈ మాసమంతా నదీ స్నానం చేయటం శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైనది. అలా చేసిన వారు శ్రీ మహావిష్ణువుకి ప్రియమైన వారవుతారు. ఈ మాసంలో ఆచరించాల్సిన ధర్మములన్నీ ఆచరిస్తే వైశాఖ మాసంలో శ్రీహరికి ఎప్పటికీ వారు దూరముగా ఉండరు, శ్రీహరి సాన్నిధ్యాన్ని చేరుకుంటారు. అలా కాకుండా ఇంకెన్ని ధర్మాలు ఆచరించిన వారైనా సరే వైశాఖ ధర్మాలని ఆచరించకుండా ఉంటే శ్రీహరికి వారు ఎప్పటికీ చేరువ కాలేరు. వైశాఖ మాసంలో నదీ స్నానం చేయటం ఎంతో పుణ్యప్రదం. అంతేకాకుండా బ్రాహ్మణులకి దానము ఇవ్వటం అవన్నీ కూడా ఎంతో మంచిది. ఇలా కాకుండా ఈ పూజ చెయ్యకుండా మిగతా ఎన్ని పూజలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, మిగతా సమయంలో ఎన్నిసార్లు నదీ స్నానాలు చేసినా సరే ఈ ఫలితంతో సరిపడవు. అతనికి మంచి జన్మ అనేది రాదు, మరొక జన్మ నీచ జన్మ పుట్టాల్సి వస్తుంది. కాబట్టి వైశాఖ ధర్మాలను ఆచరించి శ్రీహరిని పూజిస్తే అతడు కోరికలను తీరడంతో పాటు జగన్నాథుడైన శ్రీ మహావిష్ణువు సాన్నిధ్యాన్ని చేరుకోగలుగుతాడు. ఇది ఖచ్చితమైన విషయము అని చెప్పారు. విన్నావు కదా రాజా, నువ్వు కూడా నీ రాజ్యానికి వెళ్లి వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించి దాన ధర్మాలు నిర్వర్తించు. నీవు నీ రాజ్యం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. శ్రీ మహావిష్ణువు అనుగ్రహం నీకు తప్పకుండా కలుగుతుందని చెప్పారు. ఈ మాట విని తిరిగి రాజు మళ్ళీ వశిష్ఠ మహాముని దగ్గర నుంచి సెలవు తీసుకొని తన రాజ్యానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిందే తరువుగా వైశాఖ మాసంలో ధర్మాలన్నీ పాటిస్తూ శ్రీ మహావిష్ణువుని ఎంతో భక్తితో సేవించడం ప్రారంభించారు. తన రాజ్యంలో ప్రతి ఒక్క చోట గ్రామంలో భటుల ద్వారా ప్రచారం చేయించాడు. ఈ మాసం అంతా కూడా అందరూ కూడా దాన ధర్మాలు చేస్తూ వైశాఖ మాస వ్రతాన్ని పాటించాలని చెప్పారు. బావులని, చెరువులని తవ్వించారు. సేద తీరటానికి మనుషులు కొన్ని స్థలాలని పెట్టించారు. మంచినీటి కోసం చలివేంద్రాన్ని, బావులని, నీటిని తవ్వించడాలు, చెరువులు అన్నీ చేయించారు. గొడుగులని, చొప్పులని దానంగా ఇవ్వటం అన్నీ చేయించారు. ఇవి గనక ఎవరైనా పాటించకుండా, వైశాఖ వ్రతాన్ని పాటించకుండా, స్నానం చేయకుండా, దాన ధర్మాలు చేయకుండా ఉంటే వారికి కఠిన శిక్షలు విధిస్తానని రాజ్యమంతా ప్రచారించారు. దాంతో అందరూ భయపడ్డవారే ప్రతి ఒక్కరూ తప్పకుండా వైశాఖ వ్రతాన్ని పాటించారు. చివరికి స్వర్గానికి గాని నరకానికి గాని ఎవ్వరూ వెళ్ళలేదు. అక్కడే వైశాఖ మాస వ్రతాన్ని పాటించి శ్రీ మహావిష్ణువుకి ప్రీతిపాత్రుడై అందరూ వైకుంఠాన్ని చేరుకున్నారు. ఇదంతా చూసి నరకలోకంలో ఉన్న యముడు, స్వర్గలోకంలో ఉన్న ఇంద్రుడు వీరిద్దరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇక్కడితో వైశాఖ పురాణం 15వ అధ్యాయం సంపూర్ణం. 16వ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం.